నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళవారం నుండి ప్రారంభమైన నాజరపేట శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు. సొంత భూములు కలిగిన రైతులు ఫార్మా రిజిస్ట్రీ చేయించుకోవాలి. ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి. పట్టణ నాజరపేటలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వార్ల తిరునాళ్ల మహోత్సవాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. టీడీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదల పూర్ణచంద్ పాల్గొని పూజలు నిర్వహించి మహోత్సవాలను ప్రారంభించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పాల పొంగళ్లు నైవేద్యాలు సమర్పించారు. గత 38 సంవత్సరాలుగా మునగా మహేష్, మునగా నరసింహారావు ఆధ్వర్యంలో తిరుపతమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, మంగళవారం నుండి ప్రారంభమైన ఈ మహోత్సవాలు 22వ తేదీ వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మునగా వెంకటేశ్వరమ్మ, మునగా మౌనిక, మునగా సాంబులు, లక్ష్మి, ప్రముఖ న్యాయవాది శ్రీరామ్ సుభాష్ బాబు, దర్శి అనంతమోహన్, సురేష్, దుర్గా కిషోర్, రంగా తదితరులు పాల్గొన్నారు. గత 38 సంవత్సరాల నుంచి ఇక్కడ తిరుపతమ్మ తల్లి దేవాలయం నిర్మించి మహేష్, వారి తనయుడు నరసింహరావు, వారి కుటుంబం మొత్తం ఆ గుడికే అంకితమై ఈ 38 సంవత్సరాల నుంచి అంగాంగ వైభవంగా ఇక్కడ తిరునాళ్ళు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఈరోజు పొంగళ్ళతో బిగినైన ఈ కార్యక్రమం రేపు 22వ తారీఖు పేరకల్లపూడి నుంచి వచ్చే ప్రభలు, ఈ సంవత్సరం ప్రత్యేకంగా కరెంటు ప్రభ కూడా కడుతున్నారు. ఈ అమ్మవారి ఆశీస్సులతో ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తొలగాలని, అట్లానే వారు ఈ తెలుగుదేశం పార్టీకి చేస్తున్న సేవలకి ఈ అధికార పార్టీ కూడా వారిని గుర్తించి ఉన్నత పదవులు కల్పించాలని కోరుకుంటూ తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఈ పంట నమోదుతో పాటు ఫార్మసీ రిజిస్ట్రీ ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఏడీఏ ఉషారాణి తెలిపారు. ఈ పంట కింద తెనాలి 15,000, దుగ్గిరాలలో 20,000, కొల్లిపరలో 13,000 ఎకరాలు నమోదైనట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా ఫార్మా రిజిస్ట్రీకి సంబంధించి తెనాలి 6,654, కొల్లిపర 6,400, దుగ్గిరాల 7,400 మంది రైతులకు పూర్తయినట్లు చెప్పారు. ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు లేదా నష్టపరిహారం పొందాలంటే ఫార్మా రిజిస్ట్రీ తప్పనిసరి అని, ఇంకా చేయించుకుని రైతులు ఎవరైనా ఉంటే రైతు సేవా కేంద్రాలలో వారి యొక్క వివరాలు అందించి ఫార్మా రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తి చేయించుకోవాలని ఉషారాణి విజ్ఞప్తి చేశారు. తెనాలి సబ్ డివిజన్లో ఉన్నటువంటి 3 మండలాలు తెనాలి, కొల్లిపర, అలాగే దుగ్గిరాల మండలాల్లో రెండో పంటగా వేసినటువంటి జొన్న, మొక్కజొన్న, మినుము పంటల్లో ఈ పంట క్రింద మరి మనం చూసుకున్నట్లయితే తెనాలి మండలంలో 15,000 ఎకరాలు ఈ పంటలో నమోదైంది. రైతుల యొక్క పేర్లు, అలాగే వారి యొక్క పొలము వివరాలు. అలాగే మనకి దుగ్గిరాల మండలంలో 20,000 ఎకరాలు పంట నమోదైంది. అలాగే కొల్లిపర మండలంలో 13,000 ఎకరాలు పంట నమోదు జరిగింది. అలాగే మనకి ఫార్మర్ రిజిస్ట్రీ విషయానికి వస్తే, అంటే ప్రతి రైతుకి 11 నంబర్లు కలిగినటువంటి యూనిక్ ఐడిని కేటాయించడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మరి ఉత్తర్వుల మేరకు ప్రతి ఆర్ఎస్కే పరిధిలో వారి యొక్క భూ యజమానులను ఫార్మర్ రిజిస్ట్రీ చేయడం జరిగింది. అది చూసుకున్నట్లయితే మనకి మరి తెనాల్లో 6,654 మంది రైతులకి ఫార్మర్ రిజిస్ట్రీ కంప్లీట్ అయింది. కొల్లిపర మండలంలో 6,400 మంది రైతులకు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ కంప్లీట్ అయింది. అలాగే దుగ్గిరాల మండలంలో 7,400 మంది రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేశారు. మరి దాదాపుగా చాలామందికి యూనిక్ ఐడీస్ కూడా రావటం జరిగింది.
ఇంకా రైతు సోదరులు ఎవరైనా కానీ ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అంటే ముఖ్యంగా కౌలు రైతులు కాదు, భూ యజమానులైన వాళ్ళు మరి మీ సమీపంలో ఉన్నటువంటి ఆర్ఎస్కేలకు వెళ్ళి మీ టోటల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చినట్లయితే ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కంప్లీట్ చేసి మీకు ఒక యూనిక్ ఐడి కేటాయించడం జరుగుద్ది. అది మరి తప్పనిసరిగా మీరందరూ పొందుకోవాలని, మన ఆధార్ కార్డు ఎంత అవసరమో ఇప్పుడు రైతులకు కూడా ఈ యూనిక్ ఐడి అంత అవసరం. ఏ ప్రభుత్వం నుండి ఎటువంటి మరి పథకాలు మనకి అందాలన్నా కూడా రైతు సోదరులకు యూనిక్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి తప్పనిసరిగా మరి మీ సమీపంలో ఉన్నటువంటి ఆర్ఎస్కే పరిధిలో ఉన్నటువంటి విఏల్ని కలిసినట్లయితే మీ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ కంప్లీట్ చేస్తారు. అలాగే పిఎం కిసాన్ యొక్క బెనిఫిట్ పడుతున్నటువంటి భూ యజమానులు కూడా ఖచ్చితంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. తెనాలి ఆర్టీసీ డిపో పరిధిలో ఖాళీగా ఉన్న దుకాణాలకు అద్దె ప్రాతిపదికన టెండర్లు స్వీకరిస్తున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. టెండర్లకు సంబంధించిన దరఖాస్తులను 24వ తేదీ సాయంత్రం వరకు తెనాలి డిపోలో పొందవచ్చునని తెలిపారు. 25వ తేదీ గుంటూరు ఆర్ఎం కార్యాలయంలో నిర్వహించిన టెండర్ల ద్వారా షాపులను కేటాయించడం జరుగుతుందని ఆయన చెప్పారు. వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన తెనాలి డిపోకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో కొన్ని షాపులు వెకేట్ అవ్వడం జరిగింది. దానిలో భాగంగా మనం కొన్ని షాపుల్ని మొన్న ఈ మధ్య టెండర్ పిలవడం జరుగుతుంది. అది అప్లికేషన్లు మన 24వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మన డిపో మేనేజర్ ఆఫీస్లో కన్సర్న్ క్లర్క్ వద్ద తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా 25వ తారీఖు ఉదయం 14 గంటలకి మన రీజనల్ మేనేజర్ గుంటూరు ఆఫీస్లో మీ యొక్క టెండర్ ఫారంని తీసి ఎవరైతే టెండర్ ప్రకారం ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి తెనాలి పట్టణ ప్రజలు మరియు పురపాలక ప్రజలు మొత్తం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ వ్యాపార అభివృద్ధిని మరియు కొత్తగా వ్యాపారం వచ్చేవాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్టీసీతో పాటు మీరు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని వాడుకోండి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశం నిర్ణయించిన తేదీ మేరకు ఏప్రిల్ 13న నిర్వహించాలని సత్రం కమిటీ జీవితకాల సభ్యులు తెలిపారు. మంగళవారం బస్టాండ్ వద్ద గల వైశ్య విద్యానిధి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ జీవితకాల సభ్యులు మాట్లాడారు. 31/12/2024తోనే దేవస్థాన పాలక వర్గం పదవీకాలం పూర్తయినా అప్పటి నుండి ఎన్నికలు జరపవలసి ఉన్నా ఇప్పటికీ 2 సార్లు వాయిదా వేస్తూ కాలయాపన చేస్తూ వస్తున్నారని, ఈ క్రమంలో కొంతమంది సత్రం కమిటీ సభ్యులు ఏప్రిల్ 13వ తేదీన జనరల్ బాడీ సమావేశం నిర్వహించతలపెట్టినట్లు మీడియా ముఖంగా ప్రకటించారని, ఈసారైనా సమావేశాన్ని వాయిదా వేయకుండా నిర్వహించాలని, లేని పక్షంలో మీరు నిర్ణయించిన 13వ తేదీన సమావేశం నిర్వహిస్తామని సత్రం కమిటీ జీవితకాల సభ్యులు తెలిపారు. గత 20 సంవత్సరాల నుంచి చూసినా కూడా ఏ రోజు కూడా జనరల్ బాడీ చేస్తే సబ్జెక్టులే ఉండవు, ఆ గిఫ్ట్ ఇవ్వండి భోంచేసి వెళ్తారు అనే మాటలతో వ్యంగ్యంగా ఒక జీవిత సభ్యుల్ని గౌరవించే విధం లేకుండా ఎట్లా కావాలంటే అట్లా ముందు ఆయన పని చూసుకొని మేము రాసుకుంటానే పోమని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈసారి మొన్న 30/11/24న వాళ్ళకి టైం అయిపోయింది. ఆ రోజు నుంచి వాళ్ళు ఎన్నికలు పెట్టాలా మేము అడుగుతున్నాం. ఇప్పుడు 2 సార్లు వాయిదా వేశాడు. 2 సార్లు ఎన్నికలని చెప్పడం, వాయిదాలు పడ్డం, అది ఏ కారణం చేతనైనా కూడా వాయిదాలు పడ్డాయి. కొత్తగా ప్రెసిడెంట్ లేడు, సెక్రటరీ లేడు, ఇన్ఛార్జి సెక్రటరీ కూడా లేడు. వీళ్ళు ఎవరు లేకుండా కమిటీ వాళ్ళు 4 కూర్చొని 13వ తారీఖు పెడతాం, ఏప్రిల్ 13వ తారీఖు జనరల్ బాడీ సమావేశం పెడతాం, అందరు రండి అని చెప్పారు. మేము 23వ తారీఖు పెట్టాం. సరే మీరు గౌరవంగా మీరు 13వ తారీఖు ఏప్రిల్ 13 పెడతానన్నారు కాబట్టి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము 23 పెట్టిన మీటింగ్ని మేము 13కు మారుస్తున్నాం. మీరు కానీ పెట్టకపోతే మేము ఆ రోజు సభ జరిపి ఎన్నికలు జరుపుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో 13వ తారీఖు మీటింగ్ జరుగుద్ది. గతంలో మాదిరి వాయిదాలు ఉండవు. కాబట్టి సభ్యులందరూ కూడా సమావేశానికి వచ్చి మరి ఆ సమావేశంలో పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సమావేశంలో పెండేల వెంకట్రావు, పెండేల సుబ్బారావు, తాతా శ్రీనివాసరావు, పలువురు వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రాజకీయ పార్టీని లోపలికి పిలవటం, అక్కడి నుంచి చేయటం, ఇలా మా వయస్సుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. గతంలో టీడీపీ పార్టీకి సంబంధించి వాళ్ళు లోపల చేసుకున్నా కూడా కేవలం వయస్సుల్ని పిలిచి
వయసులతో మీటింగ్ పెట్టి పంపించేవాళ్ళు. ఇలా కాకుండా వీరు కొత్త సాంప్రదాయం తెరలేపి పార్టీని పిలవటం, అన్యులకి రూములు ఇవ్వటం. ఎందుకంటే ఇది మా వయసు కులానికి సంబంధించింది. అమ్మవారిని దర్శనానికి అందరూ రావచ్చు, దానికి ఎవరో అభ్యంతరం పెట్టరు. కానీ రూములు అనేది ఏంటంటే ఎవరో దాతలు ఇచ్చినాయి కాబట్టి వాళ్ళకు ఉపయోగపడాలన్న భావన అందరికీ ఉంటుంది. దీని దరిమిలా వయసుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. గతంలో 2024 సంవత్సరంలో వాళ్ళ కాలపరిమితి ముగిగా ముందే ఎలక్షన్స్ పెడదామని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు. దాన్ని మళ్ళీ ఏదో వాయిదా వేస్తున్నారు. ఆ తర్వాత 2 సార్లు మళ్ళీ ఎలక్షన్ పెడతాం, జనరల్ బాడీ పెడతాం అని చెప్పారు. దాన్ని కారణం లేకుండా వాయిదా వేశారు. మొన్న 3వ తారీఖు నాడు మేము దీని గురించి వారిని సంప్రదించాం. మాకు దేవస్థానంలో కళ్యాణ మండపం కావాలండి, ఒక ఫంక్షన్ చేసుకోవడం నిమిత్తం సంప్రదిస్తే లేదు, ఆ రోజు మీటింగ్ ఉంది, మాకు ఖాళీ లేదని చెప్పారు. ఆ రోజు మీటింగ్ జరపల. దేవస్థానంకి వచ్చే ఆదాయం కూడా పోయింది. వాళ్ళు ఆ ఫంక్షన్ బయట చేసుకున్నారు, ఆదాయం బయటికి పోయింది. ఇలా ప్రతిసారి మీటింగ్ వేస్తానని చెప్పడం, మీటింగ్ వేయకుండా ఉండటం, కాలయాపన చేస్తూ నడిపిస్తూ ఉన్నారు. జనవరి 4వ తారీఖు 6వ తారీఖు ఇరువురం కలిసి రిక్విజేషన్ నోటీస్ ఇచ్చాం. ఆ నోటీస్కి 15 రోజుల వ్యవధిలోపు సమాధానం చెప్పండి అని చెప్పేసి దానిలో రాశాము. 140 మంది పైపెచ్చు సభ్యులు సంతకాలు పెట్టి ఇస్తే కనీసం జీవితకాల సభ్యులకి కనీస సమాచారం తెలపాలి. ఇప్పుడు జీవితకాల సభ్యులు అందరూ బైలా నిబంధనల ప్రకారం మేము ఇచ్చింది మొత్తం ఏది ఇదిగా ఇవ్వలేదు. బైలా నిబంధనల ప్రకారం ఇస్తే దానికి మాకు సమాధానం ఇంతవరకు మాకు తెలియపరచలేదు. మొన్న 4వ తారీఖు నాడు 5వ తారీఖు నాడు మేము కూర్చొని చర్చించుకొని ఇక లేదని చెప్పి మేము ఒక మీటింగ్ పెడదామని 23వ తారీఖున డిసైడ్ చేసుకున్నాం. 16 కానీ 23 అనుకుని 23 డిసైడ్ చేసుకున్నాం. మేము డిసైడ్ చేసుకొని మేము వాట్సాప్ల ద్వారా మెసేజ్లు పంపించిన తర్వాత దేవస్థాన కమిటీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఇది సంగతిని చెప్పారని చెప్పి మాకు మీడియా ద్వారా తెలిసింది. సాక్షాత్తు ప్రెసిడెంట్ అయిన నూకల వెంకట వేణుగోపాలరావు గారు, ఆ పక్కన వరదరాలు గారు, మేము పలానా రోజు మీటింగ్ పెడుతున్నాం, మీరు అందరూ రండి, 120 మంది సభ్యుల ద్వారా మేము మీటింగ్ పెట్టుకొని రిక్విజేషన్ సంతకాలు పెట్టి మీకు ఒక రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించిన తర్వాత మీరు కనీసం జీవిత సభ్యులను అవమానపరిచినట్టేగా. మీకు మాకు కనీసం సమాచారం చెప్పలేదు. మేము వేస్తామా వేయమా పలానా కారణంతో వేయట్లేదని చెప్పేసి. ఇవన్నీ మరి మేము ఏం దుష్ప్రచారం చేసాం బాబు మీ మీద. 13వ తారీఖు మీటింగ్ పెడుతున్నారు. కావున 23వ తారీఖు మేము పెడదలుచుకున్న మీటింగ్ని మేము క్యాన్సిల్ చేసుకుని 13వ తారీఖు మీ మీటింగ్తోనే మేము జాయిన్ అవుతాము. ఒకవేళ మీరు 13వ తారీఖు మీటింగ్ మీరు కండక్ట్ చేయకపోతే అదే దేవస్థాన ప్రాంగణంలో మీరు చెప్పిన టయానికి మేము మీటింగు ఈ రిక్రియేషన్ సభ్యులు మిగతా జీవితకాల సభ్యులు మొత్తం కూడా మీటింగ్ పెట్టుకుంటాము. జనరల్ బాడీ మీటింగ్ పెట్టి జనరల్ బాడీ మీటింగ్ చర్చించుకున్న తర్వాత ఎన్నికలు జరుపుకోవటం అని అయితే ఎలా చేయడం అని ఆలోచించుకొని చేసుకోవాలి. మరి బూర్ల నరసింహరావు గారిని మరి ఏ కారణం చేత తొలగించారో తెలియదు. కారణం ఏం చెప్పారంటే వారు 10 రోజుల పాటు ఏదో ఊళ్ళో లేరన్నారు. మరి ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ సెక్రటరీగా పిలువబడుతున్న వక్కలట గంగాధర్ గారు ఈ రోజు వరకు కూడా దేవస్థానంకి వచ్చిన దాఖలాలు మాకు ఎక్కడా కనపడలేదు. వారు హైదరాబాద్లో నివాసం ఉంటారు. మరి ఇప్పుడు ప్రెసిడెంట్ గారు 15 రోజుల నుంచి వారికి ఏదో పని ఒత్తిడి వల్ల వారు రాలేకపోయారు. మరి నిన్న మీటింగ్లోకి వచ్చారు, ప్రెసిడెంట్ గారు లేరు, సెక్రటరీ గారు లేరు, ఇన్ఛార్జి సెక్రటరీ మీరు అనుకుంటున్న ఇన్ఛార్జి సెక్రటరీ గారు కూడా లేరు. మరి కమిటీ సభ్యుల చేత మీటింగ్ పెట్టించారు. మరి ట్రెజరర్ గారిని వెనకాల ఎక్కడో మూల కూర్చోబెట్టారు. మామూలుగా పాలకవర్గం ఏంటంటే ట్రెజరరు, ప్రెసిడెంటు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళు ముఖ్యులు. దాని తర్వాత పాలకవర్గం వస్తుంది. మీరు మాట్లాడించిన ఇద్దరు కూడా పాలకవర్గ సభ్యులు తప్పితే ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇన్ఛార్జీలు కాదు వాళ్ళు. మరి వాళ్ళకి ఏ విధమైన పరిమితి ఉంది, ఏ విధమైన అధికారం ఉందని మాకు తెలియట్లేదు. మీరు చేసేది సవ్యంగా చేసి ఎలక్షన్ జరపమని చెప్పి జనరల్ బాడీ పెట్టి ఎలక్షన్ జరపమని చెప్పి కోరుకుంటున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.